ఓంకారాన్ని స్మరణ చేస్తూ ప్రాణాయామం చేయండి. ఓం శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे भगवद्भागवताचार्यसन्निधौ अष्टलक्ष्मी समेत श्रीमन्नारायणस्वामिनः भगवद्दिव्यसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन प्रभवादिशिष्यवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे कृष्णपक्षे अद्य चतुर्दश्यां शुभतिथौ वासरः अद्य भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वङ्गुण विशेषणविशिष्टायामस्यां शुभतिथौ श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य अत्र स्थितानां सर्वेषां सहकुटुम्बानाम् ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. మీ ఎడమ అరచేతిలో కుడి చెయ్యి అడ్డంగా బోర్లించి ఇది సంకల్ప ముద్ర మీ కుడి తొడ మీద పెట్టుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మనోవాంఛిత ఫల సిద్ధ్యర్థం అష్టలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్యర్థం అద్య భృగువాసరే శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం ఆచార్య శ్రీహస్తేన ధారయిష్యే. కొన్ని అక్షతలు తీసుకొని కొద్దిగా దాంట్లో నీళ్లు పోసుకొని మీ అరచేతిలో నీళ్లు పోసుకొని ఒక పక్కగా విడిచిపెట్టేయండి. కరిష్యే అని విడిచిపెట్టేయండి. సరే, అక్షతలు చేతులకు తీసుకొని ఒకసారి మనం గణపతిని ధ్యానం చేద్దాం. అయితే లక్ష్మీనారాయణ వ్రతం కాబట్టి మనం విశ్వక్సేనారాధన అని చేసుకోవాలి. కనుక ఇక్కడ జరిగేది విశ్వక్సేనారాధన. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే దీన్ని గణపతి పూజ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ విశ్వక్సేనారాధన మనకు సంసిద్ధులం అవుతున్నాం. స్వామి యొక్క సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేన స్వామిని ప్రార్థించి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, మనస్సు పదిలంగా ఉండి స్వామి మీద లగ్నం కావాలని ప్రార్థించి మనం విశ్వక్సేనారాధన ప్రారంభించుకుందాం. ఒకసారి విశ్వక్సేన స్వామిని ధ్యానం చేయండి. శ్రీమన్ సూత్రవదేనాథో గజాశ్వముఖసేవిదః ప్రసన్నవదనశాంత ప్రభాకర సమప్రభః వేత్రబాణిర్హృషికేశో విశ్వరక్షాపరాయణః భక్తాంతరాయ విధ్వంసే ఆర్యామాత్యుత్కృపానిధి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసేనంతర్జనే హస్తం విశ్వక్సేనంతమాశ్రయే. తదంగ కలశారాధనం కరిష్యామీతి సంకల్ప్య. దేవుడి పూజ కోసం మీరు తీసుకున్నటువంటి తీర్థం ఉంటుంది. మీరు ఆచమనం చేసింది కాకుండా సపరేట్గా మీరు ఒక గ్లాస్ పెట్టుకున్నారు చూసారా, ఆ గ్లాసులోకి కొద్దిగా పసుపు, మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు, పుష్పము, అలాగే కొద్దిగా గంధము అన్ని కూడా ఆ గ్లాసులో వేయండి. అది దేవుడి పూజ కోసం సిద్ధం చేసుకొని చిత్రపటానికి ముందు వైపుగా ఉంచుకోండి. ఓం శన్నో దేవీరభిష్టాయ ఆభో భవంతు వేదయే శయ్యోరభిస్రావంతునః. గంగే ఒకసారి ఆ కలశం మీద అంటే ఆ గ్లాస్ మీద ఒకసారి చేయి అడ్డంగా బోలించి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ లక్ష్మీనారాయణ వ్రతాద్వందురితక్షయకారకాః. ఆ నీళ్ళని సవ్యంగా కలపండి. కరశోదకేన పూజ ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సర్వం సంప్రోక్ష్య. ఒకసారి మొత్తం మీ పూజా ద్రవ్యాల మీద మీ మీద కూడా ప్రోక్షణ చేసుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ విస్మరేత్ పుండరీకాక్షం సదాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఒకసారి చేతిలో తీసుకొని ధ్యానం చేసినటువంటి విశ్వక్సేన వారిని ఆవాహన చేయండి. ఏదైతే పసుపు ముద్ద సిద్ధం చేసుకున్నారో ఆ పసుపు ముద్ద మీద అక్షతలు వేసి ఆవాహన చేయండి.
ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం శువః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. ఆవాహితేభ్యో శ్రీ విశ్వక్సేనాయ నమః. ఏతే అర్ఘ్యవాద్యాచమనీయాని దద్యాత్ షోడశోపచారేరభ్యర్చయేత్. ఆ విశ్వక్సేన స్వామికి ఇప్పుడు మనం షోడశోపచార పూజ చేస్తాం. మేము ఇక్కడ చెప్తూ ఉంటే మీరు వరుసగా 5 సార్లు తీర్థం ప్రోక్షణ చేసి గుర్తుపెట్టుకోండి. ప్రోక్షణ చేయడం అంటే చల్లడం అని అర్థం. ఈ పూజను ఎవరికి చేస్తున్నారు? పసుపు రూపంలో ఉన్న విశ్వక్సేన స్వామికి చేస్తున్నారు. ఆ పసుపులో ఉన్న విశ్వక్సేన స్వామికి 5 సార్లు తీర్థం కొద్దిగా ఆ పుష్పంతో నీళ్లు చల్లి వరుసగా పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం ఇవన్నీ కూడా వరుసగా సమర్పించండి. శ్రీ విశ్వక్సేనాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేన స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. అథ పుష్పై పూజయామి. ఇప్పుడు పుష్పాలతో అర్చన చేస్తూ ఉండండి. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః. ఓం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథాయ నమః. ఓం ముద్రాధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం శంఖధరాయ నమః. ఓం దండధరాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం సుమనిమకుడాయ నమః. ఓం పీతవస్త్రధరాయ నమః. ఓం శుభాంగాయ నమః. ఓం దళితధనుజాయ నమః. ఓం సూత్రవతి సమేతాయ నమః. శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. సుపరిమళ ధూపమాఘ్రాపయామి. 2 అగరబత్తులు వెలిగించి విశ్వక్సేన స్వామివారికి చూపించండి, దర్శింపజేయండి. మూర్ధానం దివోర్ధిం పృథివ్యా వై ఈశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగో సమ్రాజమతిఝుంజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. ధూపమాఘ్రాపయామి ఉద్దీప్య స్వజాతవేదో పఘ్నన్నిరృతిం మమ. పశూశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాక్షాద్దీపం సందర్శయామి. ధూపదీపానందనం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. మీకు పళ్ళు ఇచ్చారు, ఒక అరటిపండు తీసుకోండి. ఒక అరటిపండు తీసుకొని కొద్దిగా అరటిపండు పైన కొద్దిగా తొక్క వలిచి పండు మీద ప్రోక్షణ చేసి విశ్వక్సేన స్వామికి నైవేద్యం చూపించండి. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యామాదదే. నైవేద్యం సమర్పయామి. అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విషక్రమే పృథివ్యా సప్తధామభిః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పించండి విశ్వక్సేన స్వామికి. మీ దగ్గర ఉన్నటువంటి తమలపాకులు, ఒక్క, ఖర్జూర కలిపి స్వామి దగ్గర సమర్పించండి. లేవు అనుకుంటే అక్షతలు, పుష్పాలు సమర్పించండి. తాంబూలం సమర్పయామి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని ఒక మారు జాగ్రత్తగా చేతిలో పట్టుకొని స్వామికి నీరాజనం ఇవ్వండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు తారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని గర్భాధివత నిరాస్తే నీరాజనం సమర్పయామి. పక్కన పెట్టి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ విశ్వక్సేన స్వామి వారి మళ్ళీ ఒక మారు ప్రోక్షణ చేయండి. గోవింద. ఆ విశ్వక్సేన స్వామి వారి మీద మళ్ళీ ప్రోక్షణ చేయండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఒక పుష్పం సమర్పించండి. అనయా ధ్యానావాహనాది ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. చేతులు కొన్ని అక్షతలు తీసుకోండి, చెప్పండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన ఆవాహిత సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేన స్వామి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
భవతు. ఆ విశ్వక్సేన స్వామి వారి మీద అక్షతలేసి నమస్కారం చేసుకోండి. ఓం బృహత్సామక్షత్ర భృద్వృద్ధ వృష్టియం దృష్టుభోజశుభిరముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. కంకణధారణ అయిపోయిందమ్మా? కంకణం అందరు కట్టేసుకున్నారా? కంకణం అందరూ ధరించేస్తే విశ్వక్సేన స్వామి వారికి ఒక మారు ఉద్వాసన చెప్పండి. కొన్ని అక్షతలు తీసి విశ్వక్సేన స్వామి దగ్గర సమర్పించి అందరూ కూడా చెప్పండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన ఆవాహిత సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేన స్వామి విశ్వక్సేన స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఆ విశ్వక్సేన స్వామికి సమర్పించిన అక్షతలు తీసి మీ శిరస్సులో ధరించుకోండి. ఇట్లా కదపండి. ఆ విశ్వక్సేన స్వామికి సమర్పించినటువంటి అక్షతలు తీసి మీ శిరస్సులో ధరించుకోండి. మీ భార్య కానీ పక్కన పిల్లలు కానీ ఉంటే వాళ్ళు కూడా వేయండి. పొరపాటున భార్య గారు భర్త శిరస్సు మీద అక్షతలు వేయకండి. భర్త వేసుకుని భార్య శిరస్సు మీద అక్షతలు ధరించండి. ఎందుకంటే ఎలాగో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకు అక్షతలు తప్పవు కాబట్టి ఇక్కడ వరకు మాత్రం భార్యకు భర్త అక్షతలు వేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అక్షతలు అనాలి, అక్షింతలు అనకూడదు. అక్షింతలు, అక్షిం పక్కన సున్నా లేదు. అక్షతలు అన్నారు. అక్షతలు క్షయము కానివి కాబట్టి అక్షతలు. అక్షింతలు అని తర్వాత వచ్చి అక్షింతలు అంటే కనుక 4 మాటలు అంటారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు అనుకుంటారు కదా అక్షింతలు. ఇక్కడ మాత్రం అక్షతలు. ఇంకా మనం ప్రధానమైనటువంటి లక్ష్మీనారాయణ వ్రతానికి సిద్ధపడదాం. సంకల్పదేవం విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య మిథునకుల గోత్రోద్భవస్య సోమా సురేష్నామధేస్య ధనలక్ష్మీ ధర్మపత్ని సమేతస్య ఇర్షట గోత్రోద్భవస్య గంపా జగన్నామధేస్య శ్రీలక్ష్మీ ధర్మపతి సమేతస్య చంద్రకుల గోత్రోద్భవస్య ఐత అంజయనామధేస్య ధనలక్ష్మీ ధర్మపత్ని సమేతస్య ఏకశృంగి గోత్రోద్భవస్య ఏకశృంగి గోత్రోద్భవస్య वेंकटरमणारावणामधेस्य वाणीश्वरी धर्मपति समदेस्य भावन कुमारनामधेस्य आशारेखनामधेस्य विश्वत्नामधेस्य श्रीवत्सनामधेस्य चेगोड़ गोत्रोद्भवस्य पितृचंद्रमौळिनामधेस्य सकुटुंबानां वसिष्ठगोत्रोद्भवस्य शेषगिरिरावणामधेस्य प्रसन्नामधेस्य शशाङ्कनामधेस्य कौण्यगोत्रोद्भवस्य ओलगनामधेस्य श्रीनिवासनामधेस्य मुद्रुलगोत्रोद्भवस्य वेंकटकिशोररेड्डिनामधेस्य अखिलनामधेस्य वनामधेस्य कौण्यगोत्रोद्भवस्य श्रीरामकृष्णामधेस्य मीनाकुमारनामधेस्य विप्रषडगोत्रोद्भवस्य कौण्यगोत्रोद्भवस्य श्रीरामकृष्ण मीनाकुमारनामधेस्य विप्रषडगोत्रोद्भवस्य वेंकटदुर्गा साम्बशिवरावनामधेस्य लक्ष्मी ज्योतिर्मयनामधेस्य वेलुगनोडगोत्रोद्भवस्य नागलक्ष्मणामधेस्य विश्वामित्रगोत्रोद्भवस्य श्रीनिवासवसन्तनामधेस्य बुद्धनकुलगोत्रोद्भवस्य वासुनामधेस्य सुरक्षरगोत्रोद्भवस्य श्रीनिवासरावणामधेस्य श्रीलक्ष्मीनामधेस्य कौण्यमहर्षगोत्रोद्भवस्य चंद्र श्रीनिवासकुमारनामधेस्य पुष्पनामधेस्य पवननामधेस्य साकेतनामधेस्य धनंजयगोत्रोद्भवस्य राजशेखरनामधेस्य सिन्धुधर्मपत्नि समेतस्य षण्मित्रनामधेस्य मुद्रोलगोत्रोद्भवस्य रामचंद्रुनि देवेन्द्ररावनामधेस्य कीर्तनामधेस्य श्रीजनामधेस्य सुवेन्द्ररमणामधेस्य पगडपालगोत्रोद्भवस्य करुणागरुडनामधेस्य संध्यानामधेस्य साई प्रद्युम्नरेड्डिनामधेस्य आयु शुभनेत्रनामधेस्य गीतादेवनामधेस्य सहकुटुम्बानां सावान्धवानां कौण्यमहाऋषिगोत्रोद्भवस्य चन्द्रकरनामधेस्य आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम्
ఇంకా మనం ప్రధానమైన ఘట్టానికి లక్ష్మీనారాయణ వ్రతానికి సిద్ధపడదాం. ముందుగా మనం షోడశోపచార పూజ సమర్పించుకొని తర్వాత దీంట్లో ప్రధానమైన ఘట్టాలు 2 ఉంటాయి. మొదటగా షోడశోపచార పూజ, అటు తర్వాత ఈ లక్ష్మీనారాయణ వ్రత ప్రాశస్త్యం అంతా కూడా కథ రూపంలో ఉంటుంది. మనం మొదటగా షోడశోపచార పూజకు సిద్ధపడదాం. అందరూ కూడా చేతులకు పుష్పాల అక్షతలు తీసుకోండి. లక్ష్మీనారాయణుడు అంటే మన ప్రధాన సన్నిధిలో ఉన్నటువంటి స్వామి ఆదిలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు కదా. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రధాన సన్నిధిలో వారు కనిపిస్తారు. అదిగో వారికి సంబంధించిన వ్రతమే ఈ లక్ష్మీనారాయణ వ్రతం. ఒకసారి వారి మనసులో ధ్యానించుకొని చెప్పండి. లక్ష్మీనారాయణౌ దివ్య దంపతి జగతాంపతి శరణ్యౌ శరణ్యామి సర్వాభీష్ట ఫలప్రదౌ. మీ మనసున్నటువంటి స్వామిని కాస్త ఎదురు ఉండేటువంటి చిత్రపటంలోకి, అలాగే మీకు ఇచ్చినటువంటి డాలర్ ఏదైతే కనుక లక్ష్మీనారాయణ స్వామి డాలర్ ఉందో అందులోకి ఆవాహనగా భావన చేస్తూ చెప్పండి. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృతే ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం చెప్పండి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ హృదయ కమలాన్ని ఒకసారి భావన చేయండి. మీ హృదయంలో ఒక కమలం వికసించినట్టుగా భావన చేయండి. ఆ కమలంలో లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా మీ పట్ల సంతోషంలో ఉన్నట్టుగా, సంతోషిస్తున్నట్టుగా, నిండుగా ఆభరణాలన్నీ ధరించినటువంటి లక్ష్మీనారాయణ రూపాన్ని ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేసినటువంటి మూర్తిని కాస్త ఎదురుగా ఉండేటువంటి చిత్రపటంలోకి ఆవాహన చేయండి. నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని చెప్తూ చెప్పండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి ఆవాహయామి. అక్షతలు కాస్త అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. అమూల్యరత్న ఖచ్చితం నిర్మితం విశ్వకర్మణ ఆసనం చ విచిత్రం చ మహాలక్ష్మీ ప్రగృహ్యతాం. చేతులకు అక్షతలు తీసుకొని చెప్పండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు సమర్పించండి. శుద్ధ గంగోదకమిదం సర్వవందితమీప్సితం పాపోద్భవన్నిరూపం చ గృహ్యతాం పద్మవాసిని. చెప్పండి, గట్టిగా చెప్పాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అర్ఘ్యం సమర్పయామి. ఏది మీరు పూజ చేసినటువంటి ఆ గ్లాస్ ఉందో, గ్లాసులో వాటర్ అనేది చూసారా, జలం ఉంది చూసారా, దాంతో ఒక పుష్పంతో తీర్థాన్ని తీసి చిత్రపటం మీద స్వామి డాలర్ మీద ఒక మారు ప్రోక్షణ చేసుకోండి. పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని. అందరూ కూడా చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః.
పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. మళ్ళీ 2 మార్లు తీర్థం ప్రోక్షణ చేయండి, నీళ్లు చల్లండి. పుణ్యతీర్థోదకం చేవా విశుద్ధం శుద్ధిరం సదా గృహ్యతాం విష్ణుకాంతే త్వం రమ్యమాచమనీయకం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఒక 3 మార్లు తీర్థం ప్రోక్షణ చేయండి, 3 మార్లు చల్లండి. సుగంధియుక్త తైలం చ సుగంధామలకీ జలం దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. తీర్థం తీసి 1 మారు ప్రోక్షణ చేయండి, చిత్రపటం మీద ప్రోక్షణ చేయండి. 1 మారు స్నానం సమర్పిస్తున్నాడుగా భావన చేస్తూ. దేహ సౌందర్య బీజం చ సదా శోభ వివర్ధనం కార్పాసనం చక్రమిజం వసనం దేవి గృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. మలయాచల సంభూతం వృక్షసారం మనోహరం సుగంధియుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ చందనం సమర్పయామి. రత్నస్వర్ణ వికారం చ దేహ సౌఖ్య వివర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సర్వాభరణ అలంకారాన్ సమర్పయామి. సమర్పయామి. స్వామికి అనేకములుగా ఆభరణాలు రత్నములతో పొదిగినటువంటి ఆభరణాలన్నీ కూడా సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ 2 అక్షతలు ఉంచండి. అంతమించి ఏం చేయగలం? ఇప్పుడు ఆభరణాలు తేలేం కాబట్టి మనసులో భావన చేయడం, అది కాస్త అక్షతం రూపంలో స్వామికి సమర్పించడం. నానా కుసుమ సందర్భం బహుశోభాప్రదం పరం సురలోక ప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఒక పుష్పం సమర్పించండి. పుష్పై పూజయామి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం తోటి మనం పూజయామి. అనుసంధానం చేస్తూ ఉంటాం. కుంకుమతోటి కొద్దిగా స్వామి చిత్రపటం దగ్గర అర్చన చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం శ్రీ హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం క్షమాయే నమః. ఓం క్షీరోదసంభవాయే నమః. ఓం అనుగ్రహపరాయే నమః. ఓం వృద్ధయే నమః. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్ష్యే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం
చతుర్భుజాయే నమః ఓం చంద్రరూపాయే నమః. ఒక సూచన, అర్చన మధ్యలో ఆపుతున్నా అనుకోకండి. మీకు ఇచ్చినటువంటి ఆ నైవేద్యం స్వామికి సమర్పించడానికి ఏం లేదు, అది పొరపాటున మీరు పుచ్చుకోవడానికి అని చెప్పి టక్కు నోట్లేసుకుంటారేమో భయంతో చెప్తున్నా. చంద్రవదనాయే నమః చంద్రాయే నమః చంద్రధోదర్యే నమః చతుర్భుజాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం ఇందుశీతలాయే నమః ఓం ఆహ్లాదిరణ్యే నమః ఓం పుష్ట్యే నమః ఓం శివాయే నమః ఓం శివకర్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజరణే నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాయాంబరాయే నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్యే నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రేణసౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేష్మగదానందాయే నమః ఓం వరలక్ష్మే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళదేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్ష్యే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవవారిణ్యే నమః ఓం నవదుర్గాయే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శ్రీ మహాలక్ష్మ్యే నమః ఓం శ్రీదేవ్యే నమః ఓం శ్రీ భూదేవ్యే నమః ఓం శ్రీ గోదాదేవ్యే నమః ఓం శ్రీ అనందాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విష్ణుక్సేనాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అగరబత్తులు తీసి స్వామికి చూపించండి. వృక్ష నిర్యాసరూపంచ గంధద్రవ్యాది సంయుతం విష్ణుకాంతే పవిత్రో వై ధూపోయం ప్రతిగృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ధూపమాఘ్రాపయామి. దీపం స్వామివారికి చూపించండి. జగచ్చక్షుస్వరూపంచ ధ్వాంతప్రధ్వంసకారణం ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతాం పరమేశ్వరి. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఒక సూచన, మీ అందరికీ నైవేద్యం ఇవ్వడం జరిగింది, అది ఇప్పుడు పెట్టకండి. మీ దగ్గర పళ్ళు ఉంటాయి, 2 అరటిపళ్ళు ఉన్నాయి. ఒకటేమో విశ్వక్సేన స్వామి వారికి నైవేద్యం చేశారు, అది కాక ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది. అది ఇప్పుడు నైవేద్యం పెట్టి కథ పూర్తయిన తర్వాత అప్పుడు ఈ మీకు ఇచ్చినటువంటి చక్కెర పొంగలు నైవేద్యంగా పెడతారు. కానీ ఇప్పుడు అరటిపండు కాస్త కొద్దిగా తొక్కమలిచి దాని మీద తీర్థం ప్రోక్షణ చేసి స్వామికి నైవేద్యం చూపించండి. దేవస్యత్వాస విదుః ప్రసవేష్మినోర్బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యాం ఆదదే నానోపహార రూపంచ నానారస సమన్వితం నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రగతిహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం తీసుకోండి. 2 వక్కలు, 2 ఖర్జూరాలు, తమలపాకులు ఉంటే తీసుకోండి. యథోచితంగా దక్షిణ కూడా అందులో పెట్టుకోండి. మీ దగ్గర ఎంతో యథోచితంగా ఎంతైనా అంత పర్వాలేదు. కొంత దక్షిణ తీసుకొని తాంబూలం చవరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. తాంబూలం సమర్పయామి. ఇంకా మంగళ నీరాజనం. ఆ హారతి ఏదైతే ఉందిగా జాగ్రత్తగా చేతిలో తీసుకొని హారతి ఇవ్వండి. ఒకవేళ కాలుతుంది అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక మారు హారతి ఇచ్చేసి పక్కన పెట్టేయండి. కృపాది
కృపాది అఖిల కళ్యాణ అఖిల కళ్యాణ గుణరత్నైక గుణరత్నైక రాసయే రాజయే లక్ష్మీనారాయణాయాస్తు లక్ష్మీనారాయణాయాస్తు స్వామినే మమ మంగళం స్వామినే మమ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్యోర్వైర్వైశ్వరైరాచార్యై సకృదాయాస్తు మంగళం గోవిందా. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఒక మారు తీర్థం ప్రోక్షణ చేయండి. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. లక్ష్మీనారాయణౌ దివ్య దంపతి జగదాంబతి శరణ్యో శరణంయామి సర్వాభీష్ట ఫలప్రదౌ. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మనం లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. లక్ష్మీనారాయణులు అని అనగానే మనకి మొట్టమొదటిగా వాళ్ళు ఆది దంపతులు అని, పుణ్య దంపతులు అని, ఆదర్శ దంపతులు అని చెప్పేసి మనకు జ్ఞాపకం రావాలి. మనకి సాంప్రదాయ గ్రంథాల్లో సూర్యుడు సూర్యుడి యొక్క ప్రభ, చంద్రుడు చంద్రుడి యొక్క కాంతి, రత్నము దాని యొక్క తలుకు, అలాగే పుష్పము దాని యొక్క పరిమళము ఎలాగైతే కనుక విడివిడిగా చూడడానికి శక్యము కావో, లక్ష్మీనారాయణ యొక్క చేర్తి అంటే లక్ష్మీనారాయణ యొక్క జంట కూడా విడివిడిగా చూడడానికి శక్యము కానంత ఇదిగా కలిసి ఉంటారట లక్ష్మీనారాయణులు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా నారాయణుడి యొక్క హృదయ వాసిని. ఆమె ఎల్లప్పుడూ కూడా నారాయణుడి యొక్క హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. అందుకే మనం ప్రారంభించేటప్పుడు మంగళాశాసన శ్లోకంలో లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షసే అని ప్రారంభిస్తాం. లాక్షాంకము అంటే గనక పారాణి. మామూలుగా ఆడవాళ్ళు కాళ్ళకు పారాణి పెట్టుకుంటారు చూసారా? పారాణి బాగా గట్టిగా పెట్టుకొని ఉన్నప్పుడు నడిస్తే అచ్చులు పడతాయి నేల మీద. లక్ష్మీదేవి అలా నడిచినప్పుడు పడినటువంటి అచ్చులను తీసుకొని ఆయన గుండెలో పెట్టుకున్నాడట. అందుకని చెప్పి లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షసే, శ్రీవత్సము అనేటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడికి మంగళాశాసనము అని మనం ప్రారంభించుకుంటున్నాం. లక్ష్మీదేవిని ఆకారత్రయ సంపన్నురాలు అని పిలుస్తారు. ఆకారత్రయములు అంటే అనన్యార్హ శేషత్వం, అనన్యార్హ భోగ్యత్వం, అనన్యార్హ శరణత్వము అని చెప్పేసి 3 లక్షణాలు కలిగింది. ఇతరులకు శేషిగా కాకుండా ఆయనకు శేషిగా ఉండుట. శేషి అంటే యథేష్ట వినియోగార్హం, ఆయనకే అంకితాన్ని సమర్పించి జీవితం గడుపుతూ ఉండడం అనన్యార్హ శేషత్వం. అనన్యార్హ భోగ్యత్వం అంటే ఆయనకు మాత్రమే తన యొక్క ఆనందాన్నంతా ప్రకటించుట అని అర్థం. ఇతరులకు తన ఆనందాన్ని ప్రకటించకుండా ఉండుట అని అర్థం. అనన్యార్హ శరణత్వం, శరణు కోడితే ఆయనని మాత్రమే శరణు వేడేది కానీ ఇతరులు కాస్త శరణు జొచ్చేది కాదు లక్ష్మీదేవి. అందుకని లక్ష్మీదేవికి ఆకారత్రయ సంపన్నురాలు అని చెప్పేసి పేరన్నమాట. అయితే మరి ఇంకా ఎలాగైతే కనుక ఆయనను వీడి ఉండకుండా ఉంటుందో లక్ష్మీదేవి, ఇంకా నారాయణుడు కూడా అంతే. లక్ష్మీదేవిని వీడి క్షణకాలమైనా ఉండలేడు, క్షణకాలం కూడా ఉండలేడు. ఆమె ఏది చెప్తే అదే, నువ్వు ఏది చెప్తే అదే అని అంటాడు. వింటాడా వినడం తర్వాత వేరే విషయం, కానీ మనం కూడా అంతే కదా. ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరైనా సరే భార్య చెప్తుందంటే ముందు వినాలి కాబట్టి సరే అనేస్తాం. తర్వాత చేస్తామా చేయమా అనేది దేవుడికి ఎరుగు. ఆయన మాత్రం పాపం మనలా కాదులేండి, వింటాడు, మాట వింటాడు, భార్య మాట వినేవాడే. కాబట్టి ఏది చెప్తే అదే వేదం. లోకంలో ఈ రకంగా సృష్టింపు అంటే ఆ రకంగా సృష్టించి శాసిస్తూ ఉంటాడట శ్రీమన్నారాయణుడు. అటువంటి దివ్య దంపతులు లక్ష్మీనారాయణులు. వారి గురించి సంబంధించినటువంటి గాథ ఈ లక్ష్మీనారాయణ వ్రతంలో భాగంగా వస్తుంది. మనకు శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో చివరకు హనుమంతుల వారు చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి రాముల వారి దగ్గరికి వచ్చిన తర్వాత సీతాదేవి గురించి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా చెప్పిన తర్వాత చివరికి రాముడు అదంతా విని ఒక మాట అంటాడు. చిరంజీవితి వైదేహి యదిమాసం ధరిష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినాత మసితే క్షణం అని అంటాడు. చాలా హృదయంగా ఉంటుంది ఈ శ్లోకం. కారణం ఏంటంటే మాసాదూర్ధన్న జీవిష్యే అని చెప్తుంది హనుమంతుల వారికి. ఇంకొక నెల మాత్రమే నేను బ్రతికి ఉంటాను ఈ అశోకవనంలో. రావణాసురుడు నాకు 2 నెలలు గడువు ఇచ్చాడు, కానీ లేదు, నేను రామచంద్రమూర్తికి 1 రోజులే గడువిస్తున్నాను. ఈ 1 రోజుల్లో తిరిగి రామచంద్రమూర్తి కనుక నా దగ్గరికి రాకపోతే ఈ దేహాన్ని చాలిస్తానని చెప్పి ఇంకా అని చెప్పి పంపిస్తుంది.
అది విన్న రామచంద్రమూర్తుడు ఈ శ్లోకం చెప్తాడన్నమాట. నేను లేకుండా సీతాదేవి 9 రోజుల కాలం గడుపుతుందా? క్షణం సౌమ్యన జీవేయం అనేశాడు. క్షణం సౌమ్యన జీవేయం, ఈ మాట విన్న తర్వాత క్షణకాలం కూడా నేను జీవించడానికి సిద్ధంగా లేను హనుమా అనేస్తాడు. అంత ఇదిగా వాళ్ళు కలిసి ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అయితే ఒకానొక సందర్భంలో నారద మహర్షుల వారు బద్రికావనం అంటే బద్రికాశ్రమం బద్రీనాథ్లో శ్రీమన్నారాయణమూర్తి తపమాచరిస్తున్నటువంటి సమయంలో నారాయణుడు కూడా తపస్సు చేయాల్సి వచ్చిందట అష్టాక్షరి మంత్రాన్ని లోకాన్ని అందింపజేయడానికి. ఆ సందర్భంలోనే నారాయణుడు కూడా పరీక్షలు మొదలయ్యాయి. ఎప్పుడైనా సరే ఎవరైనా తపమాచరిస్తున్నాడంటే ఇంద్రుడు వచ్చి అడ్డుపడతాడు, తన పదవికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని. ఆ సందర్భంలోనే బద్రికాశ్రమంలో స్వామి తపస్సు చేస్తున్న సందర్భంలోనే తనకు వ్యామోహం కలిగింపజేయడానికి అప్సరసల్ని బద్రికాశ్రమానికి నారాయణుడు ముందుకే పంపించాడట ఇంద్రుడు. ఆ సందర్భంలో పరీక్షించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి నారాయణమూర్తి తన యొక్క ఊరువల్లో ఒక మారు చరిచాడట. ఊరువులు అంటే తొడలు. ఆ తొడలు ఒక మారు చరిస్తే అందులో నుంచి ఒక కన్య ఒక అందమైనటువంటి స్త్రీ ఆవిర్భవించిందట. ఆమెకు ఊరువల నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఊర్వశి అని పేరు. ఊర్వశి అని పేరు మీరు వినే ఉంటారు కదా. విష్ణుమూర్తి తొడల నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆమె ఊర్వశి అయింది. అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఒక మారు అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి నారాయణ మహర్షుల వారు వెళ్ళి 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. ఏమని? స్వామి, నాకు మహాలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉంది, ఆమె గురించినటువంటి గాథను తెలియజేయండి స్వామి అని వినమ్రుడయ్యి ప్రార్థించారట నారద మహర్షుల వారు. వెంటనే శ్రద్ధతోడి చల్లని కరుణతో ఉన్నటువంటి నారాయణమూర్తి వెంటనే కాస్త మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభించి ఆమె శుద్ధ స్వరూపిణి, ఆమె చల్లని చూపులతో అందరినీ కరుణించేటువంటి జగన్మాత, వైకుంఠవాసిని, అలాగే సమస్త ఐశ్వర్యాలకు అధిదేవత, ఈ ముల్లోకాలన్నీ ఆమె యొక్క అనుగ్రహం చేతనే పరిపాలించబడుతున్నాయి. ఆమె గురించి చెప్పమన్నావు కదా, కాబట్టి ఆమె అనుగ్రహం కలిగినటువంటి వాడు అదృష్టవంతుడవుతాడు, ఆమె అనుగ్రహం కలగకపోతే వాడు దురదృష్టవంతుడవుతాడు. కాబట్టి నీకు చెప్తాను విను అని చెప్పేసి ఒక వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారట శ్రీమన్నారాయణమూర్తి. ఒకానొక సందర్భంలో దూర్వాస మహర్షి ఆయన యొక్క శాప వృత్తాంతం, ఎవరికి? దేవేంద్రుడికి ఇచ్చినటువంటి శాప వృత్తాంతాన్ని చెప్తున్నారు. దూర్వాస మహర్షి మొత్తం అక్కడ ఉండేటువంటి సత్యలోకము అలాగే కైలాసం అవన్నీ కూడా ఒక మారు దర్శనం చేసుకుని శ్రీమన్నారాయణమూర్తి సాన్నిధ్యమైన వైకుంఠానికి వెళ్ళి అక్కడ స్వామి ఇచ్చినటువంటి పారిజాత పుష్ప మాలికల్ని కాస్త ధరించి ఆయనే తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఇంద్రలోకానికి వచ్చినప్పుడు ఆ ఎదురుగా ఇంద్రుడు తన ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్నటువంటి సందర్భంలో శ్రీహరి ఇచ్చినటువంటి ఆ మాలని కాస్త దూర్వాస మహర్షి తిరిగి తన ఇంద్రుడికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఇంద్రుడు కాస్త మదోన్మత్తుడయ్యి గర్వం కలిగినటువంటి వాడై అహంకారం కలిగినటువంటి వాడై, ఓ ఈ పారిజాత పుష్పాలా మా తోటలో కాసేవేగా, ఇవి నేనేం చేసుకుంటాను అని చెప్పేసి శ్రీహరి సమర్పించినటువంటి మాల, శ్రీహరికి ఇచ్చినటువంటి మాల శ్రీ నిలయమైనటువంటి మాల, భగవంతుడి శేషమాల చాలా వైశిష్ట్యం కలిగింది. ఆయనకు సమర్పించినటువంటి మాల ధరించడం గురించి చాలా మంది ఆశపడతాం. కాబట్టి ఆ మాలనిచ్చిన తర్వాత ఆయన గర్వంతో కళ్ళగద్దుకొని మెళ్ళో వేసుకోకుండా అది కాస్త ఆయన అక్కడి నుంచి తీసి తన ఏనుగు కుంభస్థలం మీద వేశారట. ఈయనకే బాగా గర్వం ఎక్కి ఉన్నాడు, ఇంకా మదమెక్కి ఉన్నది ఐరావతం. వెంటనే తన కుంభస్థలం మీద ఉన్నటువంటి ఆ మాలికను తీసి కింద పడేసి కాళ్ళతో తొక్కి తొండంతో తోసేసి ఇంకా మండిపోయాడు దూర్వాసురుడు. దూర్వాసురుడు అంటేనే కోపస్తుడు. ఎంత కోపం అంటే కోపానికి ఒక రూపం దారిస్తుంది దూర్వాస మహర్షి, అంత కోపస్తుడు. వెంటనే నేను బుస్సుమని లేచాడు, వెంటనే శాపం ఇచ్చాడు. ఏం మదోన్మత్తుడు అయ్యావు, గర్వంతో నీకున్నటువంటి ఈ పదవి వ్యామోహం చేత నీ కళ్ళు నెత్తికెక్కాయి కదా, ఇక నుంచి చూసుకో, నీకు త్రైలోక్య శ్రీ మాత్రం తొలగిపోవుగాక, నీ ముల్లోకాలను లక్ష్మీదేవి ఎక్కడ కూడా నిలబడదు కాక, నీ పదవి అంతా కూడా నీకు మొత్తం నీ దేవతా పదవులన్నీ కూడా నీకు తొలగిపోవుగాక అని వెంటనే శాపం ఇచ్చేశారట ఇంద్రుడికి. లక్ష్మీదేవి తొలగిపోతే ఇంకా మరణమే కదా. వెంటనే అయ్యో అయ్యో అని ప్రాధేయపడ్డ కూడా లాభం లేకుండా పోయిందట దూర్వాస మహర్షిని ప్రార్థిస్తే. ఇంకా అటు తర్వాత ఆయనకి ఏం చేయాలో తోచక దేవేంద్రుడి దగ్గరికి, మన ఈ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట ఇంద్రుడు. వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే బ్రహ్మగారు 4 చీవాట్లు పెట్టారట. ఏమయ్యా, మనిషి చెడిపోవడానికి కారణం మామూలుగా 2-3 రకాలుగా ఉంటుంది. తల్లి చేత గాని, తండ్రి చేత గాని, గురువు చేత గాని సరిగ్గా శిక్షణ తీసుకున్నవాడు చెడిపోతాడయ్యా. నీ తల్లిదండ్రులు మంచివారే, గురువు మంచివారే, నా అంశతో ఆవిర్భవించినటువంటి వాడు నేను మంచివాడిని, అయినా సరే ఈ గర్వం నీకు ఎలా వచ్చింది? ఆయన ఒక మాట గుర్తుపెట్టుకో,
ఇది నా చేతిలో లేదు నీకు ఫలితాన్ని ఇచ్చేది, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క సాన్నిధ్యానికి మనం చేరవలసిందే అని చెప్పేసి వాళ్ళందరినీ వెంటబెట్టుకుని శ్రీమన్నారాయణమూర్తి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేశారన్నమాట. ఎప్పుడు కూడా సనాతనుడయి తేజస్వరూపంతో కోడి సూర్య ప్రకాశంతో వెలుగుతున్నటువంటి పరమశాంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని దర్శించి వినయంతో బ్రహ్మగారు చేతులు పట్టుకొని, స్వామి తన యొక్క దుస్థితి తెలిసి గ్రహించిన వాడైనా సరే ఒక మారు విజ్ఞాపన చేసుకోవడం ప్రారంభించారన్నమాట. అప్పుడు వెంటనే శ్రీమన్నారాయణమూర్తి మందస్మిత వదనంతో చక్కగా చిరునవ్వు నవ్వుతూ, వెంటనే దేవతలారా ఏం భయపడాల్సినటువంటి పని లేదు, మంచి రోజులు వస్తాయి, అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్పిన తర్వాత దూర్వాస మహర్షి శంకరుడు అంశతో ఆవిర్భవించినటువంటి వాడు, పరమ వైష్ణవుడు, మత్పరాయణుడు. అటువంటి ఆయన విషయంలో మీరు అపరాధం చేయడం అనేది చాలా తప్పు కదా అని చెప్పిన తర్వాత వెంటనే మీకు అమ్మ అనుగ్రహం కలిగేలా మిమ్మల్ని నేను అనుగ్రహింపజేస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. అయితే వెంటనే నారద మహర్షికి ఒక సందేహం కలిగింది. ఏం సందేహం కలిగిందంటే ఇది మనకు బాగా ఇంపార్టెంట్ అయింది, చాలా ఇంపార్టెంట్. ఆమె ఏమడిగాడంటే, నారద మహర్షి స్వామి లక్ష్మీదేవి ఎక్కడ నిలకడగా ఉంటుందో చెప్పండి అన్నారు. లక్ష్మీదేవి ఎక్కడ నిలకడగా ఉంటుంది అని అడిగారు. ఆ తర్వాత ఎక్కడ నిలకడగా ఉండదు ఇవి మాకు కొద్దిగా చెప్పండి అని నారద మహర్షుల వారు అడిగితే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చెప్తున్నారు, గుర్తుపెట్టుకో నారద, గర్విష్ఠైన వాడు, కృతజ్ఞుడైన వాడు, తెలుసు కదా తేడా, కృతజ్ఞుడు కృతజ్ఞుడు అంటే చేసిన సాయాన్ని మరువని వాడు కృతజ్ఞుడు, చేసిన సాయాన్ని మరుస్తే కృతజ్ఞుడు. కృతజ్ఞుడు వస్తుంది కృతజ్ఞుడు. ఆ కృతజ్ఞుడు గర్విష్ఠి, అపవిత్ర హృదయుడు, విశ్వాసఘాతి, మిత్రులను వంచే మిత్రద్రోహి, క్రూరుడు అయిన వాడింటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు, వాడికి ఎల్లప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. మరి ఇంకెవరి దగ్గర ఉండదు? సాటి మానవుల్ని, ఇతర జీవరాశుల్ని, ప్రకృతిని పీడించేవాడింట లక్ష్మీదేవి ఉండదు, వధించేవాడింట లక్ష్మీదేవి ఉండదు, పరులను ఎప్పుడు నిందించేవాడింట లక్ష్మీదేవి ఉండదు, దుర్వ్యసనములతోటి దిగజారిన వాడింట లక్ష్మీదేవి ఉండదు, దయాహీనుడు, కోపిష్టి, సోమరి అయిన వాడింట ఉండదు. గుర్తుపెట్టుకోండి, మురికి వస్త్రాలు ధరించేవాడింట లక్ష్మీదేవి ఉండదు అని చెప్పేసి చెప్పడం ప్రారంభించాడనమాట. లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడం కూడా లక్ష్మీ స్వరూపిణియే. ఇల్లు చక్కగా కడుక్కోవడం, తుడుచుకోవడం, అలంకరించుకోవడం ఇదంతా లక్ష్మీ స్వరూపిణియే. ఇల్లు చీదరగా ఉంటే ఆమె అక్కడ ఎలా ఉండగలుగుతుంది? కాబట్టి అక్కడ ఇంట్లో ఉండదన్నమాట. అలాగే ఇంకేం చెప్తున్నాడు, తల్లిదండ్రులను కానీ, భార్యను కానీ, గురువారి యొక్క ధర్మపత్రిని కానీ, గురువును కానీ, పుత్రుని కానీ, అనాథల్ని కానీ, అక్కా చెల్లెల్ని కానీ, కూతురుని కానీ, ఏ గతి లేని బంధువుల్ని పోషించిన వాడి ఇంట్ల, వారి పట్ల అనాదరణతో తిరస్కరించేవారి ఇంట్ల, వివాహాది ధర్మకార్యాలను చెడగొట్టేవాడింట, పిసనారి వాడింట, చెడు ప్రవర్తనలు కలిగేవాడి ఇంట, ఎప్పుడూ అబద్ధాలు వాడే ఇంట లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా పొందలేరు. చూసారా, మనం ఇవి కనుక పాటించగలిగితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటున్నారు. మరి లక్ష్మీదేవి ఎక్కడ నిలయమై ఉంటుందట? శ్రీహరి పూజ చేసే చోట, తులసి పూజ చోట, తులసి ఎక్కడ పూజ జరిగే చోటుందో అక్కడ ఎప్పుడు కూడా సద్గుణాలతో శోభించేటువంటి ప్రియమైనటువంటి తన స్థావరంగా కలిగి ఉంటుందట లక్ష్మీదేవి. బాగా గుర్తుపెట్టుకోండి, తులసి కోట, తులసి మొక్క లేని ఇల్లు చెప్తున్నాను, ఏమనుకోకుండా, బహుశా మీ దగ్గర ఉందో లేదని చిన్న డౌట్ అంతే. తులసి మొక్క లేని ఇల్లు శ్మశానంతో సమానము. ఒకవేళ మీరు కనుక ఇన్ కేస్ అంటే అనేదా భావించద్దు, ఇప్పటికైనా సరే మీ ఇంట్లో తులసి లేకపోతే ఇల్లు పెట్టేసుకోండి. ఖచ్చితంగా మీ గుమ్మానికి ఎదురుగా తులసి మొక్క ఉండదు. అది అపార్ట్మెంట్ అయినా సరే, మీరు 10వ అంతస్తులో ఉన్నా సరే తులసి కోట ఖచ్చితంగా ఉండవలసిందే. తులసి లేని ఇంట లక్ష్మీదేవి నిలబడదు అని మనకు ధర్మశాస్త్రం చెప్తోందన్నమాట. కనుక అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శోభిల్లుతూ ఉంటుంది. శ్రీహరి పూజ జరిగే చోట, తులసి ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరపడి ఉంటుంది అని చెప్పేసిన తర్వాత అప్పుడు వెంటనే మీరు క్షీరసాగరాన్ని మధించండి, లక్ష్మీదేవి తిరిగి ఆవిర్భవిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇంకా లక్ష్మీదేవి ఆవిర్భవించకపోతే గనక కారణం ఏంటంటే గనక వీళ్ళకు త్రైలోక్య రాజ్యం కోల్పోవడమే కాక మొత్తం అసురులందరూ కూడా వీళ్ళ యొక్క పరిస్థితిని చూసి దండెత్తి వచ్చారట, రాజ్యాన్నంతా తీసేసుకున్నారట. లతలు గాని, మొక్కలు గాని, పుష్పములు గాని, వృక్షములు గాని, లేకపోతే సరస్సులను గాని, నదులను గాని ఏమి కూడా లేకుండా పోయాయట ఆ స్వర్గలోకంలో. వాళ్ళందరూ కూడా నిర్వీర్యం అయిపోతున్నారట. పాపం తినడానికి తిండి లేదట,
మనుష్యులు సమర్పించేటువంటి హవిర్భాగం ఏదో దేవతలకు అందడం లేదట. ఇదంతా కూడా పాపం దుస్థితిని చూసినటువంటి వీరు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగర మథనం చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. క్షీరసాగర మథనం చేయడం గురించి అప్పుడు ఇంకా దేవేంద్రుడు కాస్త తన దోష నివృత్తి కోసం అని చెప్పేసి లక్ష్మీదేవిని ఆరాధనించడం ప్రారంభించారన్నమాట. అంతలో ఏం చేశాడంటే దేవేంద్రుడు కాస్త చక్కగా ఒక సముద్ర స్నానం చేసి ఆ తర్వాత దానికన్నా మునిపే దైత్యులతోటి సంధి కుదుర్చుకున్నారు. దైత్యులు అంటే రాక్షసులతోటి సంధి కుదుర్చుకుని అట్లా కాదురా బాబు మనం షేర్ చేసుకుందాం వచ్చే వాటిని అని చెప్పేసి అనుకొని వెంటనే వాళ్ళు కాస్త మందరగిరి అనేటువంటి పర్వతం, వాసుకి అనేటువంటి సర్పాన్ని కాస్త క్షీరసాగర మథనానికి చేయడానికి అని చెప్పి సిద్ధపడ్డానికన్నా మునిపే దేవేంద్రుడు కాస్త శుద్ధసత్వుడై స్నానాది కర్మలవన్నీ కూడా ఆచరించి ఇప్పుడు ఎలాగైతే కనుక మీరు ఆరాధన చేసినటువంటి శ్లోకాలు ఉన్నాయో ఆ శ్లోకాలతోటి ఆరాధన చేశారట లక్ష్మీదేవి గురించి. అదంతా కూడా అమ్మవారిని ధ్యానం చేశాడు. మనం చేసుకున్నట్టుగానే ఆరాధనాది అవన్నీ కూడా సమర్పించారు. ఇంకా సమర్పించిన తర్వాత క్షీరసాగర మథనానికి సిద్ధపడ్డారు. పాలసముద్రాన్ని చిలికారు. చిలుకున్న సందర్భంలో ఆ మందరగిరి కాస్త సముద్రంలోకి జారిపోతూ ఉంటే శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారాన్ని ఎత్తి ఆ మందరిని కాస్త పైకి తీసుకొచ్చారు. చిలుకుతున్నటువంటి సమయంలో హాలాహలం ఆవిర్భవించింది. దాన్ని శివుడు కాస్త కంఠలో దాచుకున్నాడు. తర్వాత ఐరావతం గాని లేకపోతే దశించిపోయినటువంటి వస్తువులు కూడా తిరిగి రావడం, అప్పుడే పుట్టడం కాదు. కల్పవృక్షం వచ్చింది, ఐరావతం వచ్చింది, ఉచ్చైశ్రవం అంటే కనుక అశ్వములు వచ్చాయి. అటు తర్వాత మొదలైనటువంటివన్నీ కూడా వచ్చాయి. కావాల్సినవన్నీ కూడా కొన్ని ఇంద్రుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అమృతం ఆవిర్భవించింది, అది వేరే స్టోరీగా ఉంటుంది. అమృతం ఆవిర్భవించింది, దాని గురించి వేరే స్టోరీ ఉంటుంది. తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ క్షీరసాగర మథనంలో నుంచి. చూడండి, మన ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు క్షీరసాగర మథనంగా మీరు భావించి ఒక మారు ఆమెనే ఎలాగైతే కనుక క్షీరసాగర నుంచి ఆవిర్భవిస్తే ఎలా ఉంటుందో అమ్మవారి ప్రతిరూపాన్ని చూసి మనం అందరం కూడా భావన చేయొచ్చు. అమ్మ ఆవిర్భవించగానే వెంటనే క్షీరసాగర మథనం అందులోంచి అమ్మ ఆవిర్భవించగానే ఆమె ఎలా ఆవిర్భవించిందట? ఆమె ఆవిర్భవిస్తూనే తలదలలాడే కాంతులు వచ్చాయట. వికసించినటువంటి కమలలో ఆసీనురాలై ఉందట. ఆమెను చూడగానే మహర్షులు సంతోషంతో శ్రీ సూక్తాన్ని పాడారట. విశ్వావసు ప్రభృతి గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ శ్రావ్యంగా గానం చేశారట. ఘృతాచి వంటి అప్సరసలందరూ కూడా తన్మయత్వంతో నాట్యం చేశారట. గంగాది పుణ్యనదులన్నీ కూడా ఆమెకి అభిషేకించాలని తహతహలాడుతూ వచ్చాయట. గోవులన్నీ కూడా పవిత్రమైనటువంటి గంగాజలాన్ని అమ్మకు అభిషేకం చేసడానికి సిద్ధపడ్డాయట. వరుణుడు వైజయంతి మారనిచ్చాట. సముద్రుడు పచ్చని వస్త్రాన్ని అమ్మకు సిద్ధం చేశారట. విశ్వకర్మ అలంకార నిమిత్తంగా వివిధ విచిత్రమైనటువంటి ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించారట. బ్రహ్మగారు పద్మాన్ని ఇచ్చారట. సరస్వతీదేవి అద్భుతమైన హారాన్ని ఇచ్చిందట. నాగులు మణికుండలాలు అమ్మవారికి సమర్పించారట. భూదేవి అభిషోచితమైనటువంటి సకల ఔషధుల్ని సమర్చిందట. వసంతుడు రమ్యమైనటువంటి ఫలపుష్పాల పాదాల దగ్గరికి చేర్చారట. తామర పువ్వు చేత దాల్చినటువంటి మహాలక్ష్మీదేవిని దిగ్గజాలన్నీ కూడా పూర్ణ కలశాలతోటి అభిషేకం చేశాయట. అయితే అమ్మవారి యొక్క శోభ ఎలా ఉందంటే చంపక పుష్పం వంటి శరీరం అన్న కలిగినటువంటి లక్ష్మీదేవి కోడి చంద్రులతో సమానమై మందస్మిత వైదినటువంటి లక్ష్మీదేవిని చూడగానే తన్మయత్వంతో దేహేంద్రుడి యొక్క దేహం అంతా కూడా ఒక్క మారు పులకించి రోమాంచితమైందట. అమ్మవారి యొక్క రూపాన్ని చూడగానే వెంటనే ఆయన కళ్ళెంబడి నుంచి బాష్పధారలుగా నీరు కారడం అనేది ప్రారంభమయ్యాయట. రెండు చేతులు అమ్మ దగ్గర జోడించి వినమ్రుడయ్యి దేవేంద్రుడు కాస్త అమ్మవారిని స్తోత్రం చేయడం ప్రారంభించాడట. ఇప్పుడు దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఇది స్తోత్రం ఉంటుంది. అయితే మనం చాలా పెద్దది కాబట్టి మొదటి శ్లోకం నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. తర్వాత ఒక మారు మనం అందరం కలిసి లక్ష్మీ అష్టోత్తరం మనకు నోటికి వచ్చు కాబట్టి అనుసంధానం చేద్దాం. ఇంకా ఆ తర్వాత వ్రత సమాప్తికి సిద్ధపడదాం. అందరూ కూడా రెండు చేతులు జోడించండి దేవేంద్రుడు లాగానే. అందరూ కూడా అమ్మవారి సాన్నిధ్యంలో చెప్పండి, ఓం నమః. గుర్తుపెట్టుకోండి, ఇది అమ్మ ఆవిర్భావం. క్షీరసాగర్ నుంచి ఆవిర్భవించిన తర్వాత దేవతలందరూ కూడా తహతహలాడాడు. అమ్మ యొక్క కాంతి ప్రజ్వలిస్తూ ఉంటే ఆ కాంతిని చూసి అమ్మవారి తేజస్సును చూసి పులకించిపోయి కళ్ళెంబడి బాష్పధారుడుగా ఇంద్రుడు కాస్త పులకితుడైపోతున్న అమ్మవారిని చూసి నీ హృదయం కూడా అదే రకంగా ద్రవించి ఉండాలి. ఇప్పుడు అంత ద్రవించి ఉన్నప్పుడే భక్తి అనేది మనలో బయలుదేరి అమ్మవారిని కాస్త ఆమె అనుగ్రహాన్ని అనుభవించడానికి తగిన యోగ్యత మనకి ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా అదే రకంగా మంచి భావనతోటి చెప్పండి, ఓం నమః. ఓం నమః కమలవాసిన్యై కమలవాసిన్యై
నమో నమః నమో నమః విష్ణుప్రియాయై విష్ణుప్రియాయై సారాయై సారాయై పద్మాయై చ పద్మాయై చ నమో నమః నమో నమః వైకుంఠే చ వైకుంఠే చ మహాలక్ష్మీః మహాలక్ష్మీః లక్ష్మీః లక్ష్మీః క్షీరోదసాగరే క్షీరోదసాగరే స్వర్గలక్ష్మీః స్వర్గలక్ష్మీః ఇంద్రగేః ఇంద్రదే రాజ్యలక్ష్మీః రాజ్యలక్ష్మీః నృపాలయే కృపాలయే సుప్రసన్న ప్రసన్న స్వరూపాత్తం రూపాత్తం మే ప్రసన్న ప్రసన్న భవాంబికే అంబికే వైరిగ్రస్తం చ గ్రస్త్రం చ విషయం దేహి విజయం దేహి మహ్యం సనాతనే మహ్యం సనాతనే. అందరూ కూర్చొని దర్శనం చేసుకోండి. అందరూ కూర్చొని దర్శనం చేసుకోండి. గోవింద శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్భిణాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మాతర్నమామి కమలే కమలాయ దాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసుని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే మంగళాశాసనపరేర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద ఏకదా బ్రహ్మణ ఉపహరణే గదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. గోవింద. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. మళ్ళొకమారు అమ్మవారికి లక్ష్మీనారాయణలకు ఒకసారి ప్రోక్షణ చేయండి. నైవేద్యం చూపించారా? నైవేద్యం స్వామివారికి చూపించడం అయిపోయిందా? ఒకసారి తీర్థం తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గర ప్రోక్షణ చేయండి. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఒక మారు తీసి హారతి ఇవ్వండి. సరే, మంగళ నీరాజనం సమర్పించండి. మానోహిగుంసే మేడం మానోహిగుంసే జాతవేదోగామస్వంబురు సంజగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ.